193 పరుగుల లక్ష్య ఛేదంలో ఎస్ఎస్వి జైస్వాల్ డకౌట్ కాగా కరుణ్ నాయర్ 14 పరుగులు, కెప్టెన్ శుభమన్ గిల్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 4వ రోజు నైట్ వాచ్ మ్యాన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ 1 పరుగే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 5 రోజు బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత జట్టు 12 బంతుల్లో 9 పరుగులు చేసిన రిషబ్ పంత్ పెవిలియన్ చేరగా, ఆ తర్వాత 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ బెస్టోక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత 4 బంతులు ఆడిన వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యాడు. దీంతో 82 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలో రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి కలిసి 8వ వికెట్ కి 30 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ ముందు నితీష్ కుమార్ రెడ్డిని క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. దీంతో 112కి 8 వికెట్లతో లంచ్ బ్రేక్ వెళ్లింది భారత జట్టు. అయితే జస్ప్రీత్ బుమ్రాతో కలిసి రవీంద్ర జడేజా 9వ వికెట్ కు ఎంతో ఓపిక్ గా భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ ఇద్దరు కలిసి 22 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ జోడిని విడదీసేందుకు ఎన్ని రకాలుగా బౌలింగ్ లో మార్పులు చేసినా కూడా వర్కౌట్ కాలేదు. 2021 లార్డ్స్ టెస్ట్ లో మహమ్మద్ షమితో కలిసి 120 బంతుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జస్ప్రీత్ బుమ్రా ఈసారి రవీంద్ర జడేజాతో కలిసి 132 బంతుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక ఓ పక్క ఓవర్లు పెరుగుతూ ఉండడం, మెల్లమెల్లగా స్కోరు తగ్గుతూ పోతుండడం టీమిండియా అభిమానుల ఆశలు రేగాయి. అయితే బెస్టోక్స్ 54 బంతులు ఎదుర్కొన్న బుమ్రాను కీలక సమయంలో అవుట్ చేశాడు. దీంతో 35 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా 151 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక 10వ వికెట్ గా రవీంద్ర జడేజా సిరాజ్ చాలా సేపటి వరకు వికెట్ పడకుండా అడ్డుకోవడంతో టీమిండియా గెలిచే విధంగా ఇన్నింగ్స్ ముందుకు సాగే క్రమంలో 30 బంతుల్లో 4 పరుగులు చేసిన సిరాజ్ ని బషీర్ బౌల్డ్ చేయడంతో టీమిండియా ఓడిపోయింది. 184 బంతుల్లో జడేజా 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ ఓటమితో తన ఇన్నింగ్స్ వృధా అయినట్టే. మ్యాచ్ ఓడిపోయిన జడేజా మాత్రం మనసు గెలిచాడు.